నగరంలోని రోడ్డు డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 41.78 లక్షలతో 37, 42, 43 డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాల కోసం బ్రదరన్ చర్చ్ వద్ద శంకుస్థాపన చేశారు. నగరానికి 70 కోట్ల రూపాయల పనులు అవసరం ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడారు. గత వైకాపా పాలనలో ప్రజలకు అవసరమైన నగరంలోని రోడ్డు డ్రైనేజీల అభివృద్ధిని గాలికి వదిలేసి డివైడర్లకు బిల్లులు అతికించేందుకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు 10 కోట్ల విలువైన పనులు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే 22 కోట్ల 51 లక్షల పనులు జరుగుతున్నాయన్నారు. ఇంకా 3 కోట్ల 90 లక్షల పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక 3 కోట్ల 42 లక్షల పనులు టెండర్ స్టేజ్లో ఉన్నాయన్నారు. 70 కోట్ల పనులు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో పనులు ప్రారంభించగలిగామంటే అది ఎన్డీఏ కూటమికి అభివృద్ధి పట్ల ఉన్న బాధ్యత అన్నారు. టీడీపీ నాయకులు కంటిపూడి శ్రీనివాస్, నక్క దేవి వరప్రసాద్, ఊర్లంకల లోకేష్, తంగెళ్ల బాబీ, జి రామకృష్ణ, మల్ల వెంకరాజు, పిలిషాం, దాస్యం ప్రసాద్, పాలవలస భద్రం, సల్లాది ఆనంద్, కందికొండ ఆనంద్, వానపల్లి శ్రీనివాస్, చిటికన సూర్యప్రభ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో 43, 42, 37 ఈ 3 వార్డుల్లోని గత 5 సంవత్సరాలుగా ప్రజల యొక్క అవసరాల రీత్యా ఏదైతే పనులు చేయాల్సి ఉందో చేయకపోవడం వల్ల ప్రజలు పడ్డ ఇబ్బందిని 5-6 నెలల్లో గ్రహించి మరి వర్క్స్ని ఈరోజు శాంక్షన్ చేయించి ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వెళ్ళినా ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు, మాకు అవసరమైన కనీస రోడ్డు డ్రైన్ చేయకుండా అనవసరమైన మీ కళ్ళెదురుకుండా కనబడతా ఉంది డివైడరు, దానికి పిల్లలు, ఫుట్పాత్లు, అనవసరమైన ఫుట్పాత్లని తప్పు పట్టట్లేదు, డివైడర్లు దాని డెకరేషన్ తప్పు పట్టట్లేదు. ఎక్కడ అవసరం అక్కడ చెయ్యాలి. అవసరమైన చోట చేయకపోవడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది. అవసరమైన చోట ఆ డబ్బుల్ని ఉపయోగించుకోలేకపోయాం. ఇప్పుడు ఏది అవసరమో, ప్రజలు దేని వల్ల ఇబ్బంది పడతా ఉన్నారో వాటన్నిటిని గ్రహించి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అతి దగ్గరలో ఈ నగరంలోని ఒక రోడ్డు కానీ డ్రైన్ కానీ సమస్య ఉందన్న మాట రానివ్వకుండా చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం.